సక్సెస్ సాధించడానికి మన పెద్దవారు 2 మార్గాలు చెప్పున్నారు. ఒకటి, మనకి మంచి ప్యాషన్ ఉండాలి, మంచి ఇంట్రెస్ట్ ఉండాలి, దేనిలో అయినా కసి ఉండాలి. అప్పుడు మనం దాన్ని సాధించగలుగుతాం. ఆ విధంగా మనం టాపర్ అవుతాం. ఇంకొకటి, మనం డెఫినెట్గా మంచి మోరల్ వాల్యూస్తో ఉండాలి, మంచి అంటే నీతిబద్ధంగా ఉండాలి. అప్పుడు కూడా మనం సక్సెస్ సాధిస్తాం. అయితే ఈ 2 మార్గాల్లో ఏది ఖచ్చితమైనది అంటే మనకి దానికి పురాణాల్లో ఒక కథ ఉంది. అదే ధ్రువుడి కథ. సునీతి, సురుచి వీరు ఇద్దరు కూడా ఉత్తానపాదుడి యొక్క రాణులు. సో సునీతి యొక్క కొడుకు ధ్రువుడు, అలానే సురుచి యొక్క కొడుకు ఉత్తముడు. సో సునీతిని అంటే మంచి మోరల్ వాల్యూస్ని పట్టుకొని కనుక అంటే నీతిబద్ధంగా మనం వెళ్తే మనం సక్సెస్ సాధించడం ధ్రువం, అంటే ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తాం. అదే సురుచి అంటే మంచి ఇంట్రెస్ట్, మంచి అభిరుచి, మంచి ప్యాషన్ కలిగి ఉంటే మనం ఉత్తములం అవుతాం అని చెప్పడానికి ఈ కథ ఒక సింబాలిక్గా మనం ఈ పేర్లను చూస్తే ఈ సింబాలిక్గా మనకి చెప్పబడ్డాయి. సో ఊరికే ప్రతి పురాణ కథ చెప్పబడలేదు, ప్రతి కథలో ఒక మంచి అర్థం ఉంది. మనం ఇది తెలుసుకుందాం, 10 మందికి చెప్పుదాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో ఈ విషయాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ.